అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ 3వ జాబితా విడుదల చేసింది. ఇప్పటివరకు 16 మంది అభ్యర్థులు ప్రకటించాల్సిన ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా 5 నియోజకవర్గాల్లో కానీ 3 నియోజకవర్గాలు ప్రకటించి అందులో శ్రీకాకుళం వైపు అందరూ ఎదురు చూస్తున్నారు. అభిమానికి టికెట్ వరించడంతో మాత్రం ఈరోజు కేరింతలు కొడుతున్నారు. అదేవిధంగా సంబరాలు ప్రస్తుతం అంత గుండు శంకర్ గారు చూస్తే నీ శ్రమ ఫలించింది అనుకుంటావా, కళ నెరవేరింది అనుకుంటావా? ఇది నా కల కాదు, ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. అదే మన బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన రాష్ట్ర భవిష్యత్తుని, మనందరి భవిష్యత్తుని, అలాగే పార్టీ యొక్క స్ట్రెంథనింగ్ చేయడం, పటిష్ట చేయడం యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను ఒక బాధ్యతగా నేను భావిస్తాను. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ప్రత్యేకమైన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పారు, మీరు జనాల్లో పనిచేయండి, నేను రిపోర్ట్స్ తెప్పించుకొని జనాల నుండి నేను వచ్చి ఎత్తుక్కొని తీసుకెళ్తానన్నారు. ఈరోజు కూడా పెద్ద ఆయన నాతో ఒక 5 నిమిషాలు కూడా కూర్చొని మాట్లాడకుండా నన్ను అనౌన్స్ చేశారంటే అది నిజంగా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ పట్ల మా నిబద్ధత, మా యొక్క నిజాయితీని గౌరవించారు. ఆయన యువతకి ఇవ్వాలనే భాగంలో నన్ను ఇచ్చారే తప్పించి ఇక్కడ ఎవరినో వ్యతిరేకించో లేకపోతే ఎవరికో కక్షపూరితంగా చేసో లేకపోతే పక్షపాతం చేసో కాదు. ఇది యువతనిచ్చి పార్టీని స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో ఈ తీసుకునే నిర్ణయంగా నేను భావిస్తూ, యువతకు టికెట్లు ఇచ్చి రేపు లోకేష్ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో బాగానే మీలాంటి వాళ్ళకి అదృష్ట భాగ్యం కలిగిందా అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మేమంతా ఒకే కుటుంబ సభ్యులం. మొన్న కూడా మీరు ఇంటర్వ్యూలో నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మళ్ళీ నేను అదే చెప్తాను, ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులతో సమానం. పెద్దల్ని, చిన్నల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కలుపుకొని ఏదైతే మా అధినాయకుడు నాపై నమ్మకం ఉంచి అనౌన్స్ చేశారో, ఈ నియోజకవర్గంలో గుండ హవా నడిచింది. ఈరోజు గుండు శంకర్ గుండ అడుగుజాడలో నడిచేందుకు వారితో పాటు ఏకీపిస్తారా? 100% ఇప్పుడు కూడా వాళ్ళ హవా నడుస్తుంది. నేను సేవకుడిగా ఉంటాను. ఏదైనా వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ముందుకెళ్తాను. వాళ్ళు చెప్పిన విధంగా నేను నడుచుకుంటా, వాళ్ళు కలుపుకొనే నేను వెళ్తాను. ఒక సీనియర్ నాయకుడిని అంటే రాజకీయ ఉద్దండుని ఢీకొనే పరిస్థితులు 2024 శ్రీకాకుళం నియోజకవర్గంలో అది గొండు శంకర్ రూపంలో ధర్మాన్ ప్రసాద్ వ్యూహాలకి ప్రత్యూహాలకి అతిక్రమించే ఆ గుండె ధైర్యం ఉందా? ఉంది, 100%. నాకు ఇక్కడ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు. అలాగే గుండా అప్పలసున్నాన్ గారు, లక్ష్మీదేవమ్మ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటాను. ఆయన నాకు రాజకీయ గురువుల్లో మొదటి గురువు అయినటువంటి గుండా అప్పలసున్నాన్ గారు నాకు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, రాజకీయం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ అబ్సల్యూట్ పవర్ అనేది గుర్తుంచుకోవాలన్నారు. అది నాకు వంట పట్టింది. నేను దాన్నే పాటిస్తాను. ఇది శాశ్వతం కాదు, ఇంకా ముందుంది అసలైన రణక్షేత్రం. ఆ యుద్ధంలో గెలిచి మనం చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం నియోజకవర్గ తరపున అత్యధిక మెజార్టీతో మనం గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇస్తాం. ఈ సందర్భంలో ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని నేను కలుపుకొని వెళ్ళి పెద్దలు పూజ్యులు గుండా అప్పలసున్నాన్ గారు అలాగే లక్ష్మీదేవమ్మ గారు వాళ్ళ అడుగుజాడల్లోనే వాళ్ళ తాలూకా సూచనల మేరకు నేను నడుచుకుంటానని కూడా ఈ ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ ఏదైతే సందిగ్ధంతో దాన్ని మాత్రం లో భాగంగా ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడే పరిస్థితి లేని నేపథ్యంలో తనకు శ్రీకాకుళం నియోజకవర్గం టికెట్ కేటాయించడం చాలా సంతృప్తి వ్యక్తులు. తనకు రాజకీయ గురువులు ఎవరైనా ఉంటుంటే గుండె కుటుంబం అప్పలసూర్యనారాయణను, గుండె లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తున్నాం. ఈ రోజు నాకు టికెట్ వచ్చినప్పుడు కూడా రేపు వారి అడుగుజాడలో నడిచేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరోవైపు ఏదైతే తన ప్రత్యర్థి ఉన్నారో తనకు మాత్రం రానున్న రోజుల్లో చుక్కలు చూపించేందుకు సిద్ధంగా ఉన్న శంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో శ్రీకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.